తాజాంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో మాజీ ఐపీఎస్ భూమిపై కేటుగాళ్ల కన్నుపడింది. నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, మాజీ ఐపీఎస్ భూమి అమ్మకానికి సంబంధించిన వివరాలేంటి? శ్వేత, సంగారెడ్డి జిల్లాలోని మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి 57 ఎకరాల భూమిని కేటిగాళ్లు స్వయంగా నకిలీ పత్రాలను సృష్టించి అమ్ముకునేందుకు యత్నించారు. అయితే మొత్తంగా ఈ నకిలీ పత్రాలను సృష్టించి ఈ భూమిని అమ్మేందుకు ప్రయత్నించగా మొత్తం అధికారి మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గుర్తించి దానిని జిల్లా ఎస్పీ రూపేష్ కి ఫిర్యాదు చేశారు. మొత్తం ఈ బిల్డర్ టోకెన్ అమౌంట్ కింద 11 లక్షలు తీసుకుని నారాయణఖేడ్ రేకల్ గ్రామానికి చెందినటువంటి ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి బ్రోకర్ సంజీవ్ రెడ్డి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు మేరకు సంజీవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని కూడా జోగిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఈ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి ఆందోళ్ గ్రామంలో 57 ఎకరాల భూమి ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. అయితే ఈ ఫోర్జరీకి సంబంధించి డాక్యుమెంట్స్ సృష్టించి హైదరాబాద్ లోని ఓ బిల్డర్ కి 22,30 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు కూడా తెలిసింది. అయితే ఈ విషయాన్ని మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గుర్తించి మొత్తం కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ రూపేష్ పలుమార్లు ఈ కేటుగాళ్ల పైన ప్రత్యేక దృష్టి సారించారు. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే ఇప్పటికే ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో భూముల రేటు పెరగడం వలన ఈ కబ్జాలు కూడా ఎక్కువ అయినట్లు కూడా ఎస్పీ చెప్పారు. అంతకు ముందు కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మొత్తం ఈ కేటుగాళ్లను ఎంతమంది ఉన్నారనే విషయాన్ని కూడా ఎస్పీ ప్రత్యేక బృందాల ద్వారా పరిశీలిస్తున్నారు. ఇప్పటికైతే మొత్తం ఇతనితో పాటు సంజీవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు కూడా ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. శ్వేత, ధన్యవాదాలు రామకృష్ణ.